ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు. హైదరాబాద్లో హైడ్రా ఎంత విధ్వంసం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళు మా బతుకులు ఇంకా ఆగమైపోయినాయి, మా బతుకులు ఎట్లా అనేది వాళ్ళు మమ్మల్ని ఉన్నపలంగా రోడ్డున పడేస్తే మా బతుకులు ఎట్లా, మేము ఎట్లా బతకాలంటూ కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎస్ ఉదయ్, ఇప్పటిదాకా కూల్చివేతలు జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారో మనం చూస్తాం. మళ్ళీ మనం రిపీట్ చేయలేని భాషలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం అదేవిధంగా మొండిగా పోతుంది. ఇక హైడ్రా పైన వస్తున్నటువంటి వ్యతిరేకత ఇంకా క్షేత్రస్థాయిలో ఎట్లా కనిపిస్తోంది ప్రజల్లో? ఎస్ రాజేష్, ఏదైతే సామాన్యుల గుండెల్లో హైడ్రా పేరుతో కూడా గుణపం దింపుతుంది ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం. ఈ కొత్తగా వచ్చిన సర్కారు మా సావుకు వచ్చిందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ అంటే ఆవేదనతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ వినిపించినా హైడ్రా అనే పేరు తప్ప ఇంకా వేరేది ఏంది కూడా వినిపిస్తలేదంటూ కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ విషయానికి వస్తే మూసీ ప్రక్షాళన పేరుతో కూడా దాదాపు నార్సింగ్ నుంచి ఉప్పల్ వరకు దాదాపు 55 కిలోమీటర్ల మేర అనేక కాలనీలు బస్తీల్లో కూడా అనేక ఇండ్లు కూడా ఇప్పటికే కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ 2 రోజుల పాటు దాదాపు ఏదైతే కూల్చివేసే ఇళ్లలో మార్కింగ్ చేసి వెళ్తున్న అధికారులు తర్వాత వచ్చి కూల్చివేస్తాము, మీరు వెంటనే ఖాళీ చేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మొత్తంగా అంటే కొంతమంది స్వచ్ఛందంగా వెళ్ళినప్పటికీ మరికొంతమంది లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లు కూల్చి ఎలా వెళ్తామని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు నిర్దాక్షిణంగా కూడా ఎలాంటి చెప్పకుండా కూడా ఇండ్లు కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా కాలనీల సైడు లక్షలు పోసి మేము ఇల్లు కట్టుకుంటుంటే సడన్గా వచ్చి హైడ్రా పేరుతో ఇల్లు కూల్చడం ఏంటి అని కూడా అటు అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా మేము కబ్జా చేసి కట్టి ఉంటే ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేసుకొని మీరు మాకు నోటీసులు ఇవ్వాలి తప్ప ఇలా సడన్గా హైడ్రా పేరుతో కూడా నోటీసులు ఇచ్చి ఇల్లు కూలడం ఏంటని కూడా అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క సాఫ్ట్వేర్ నుంచి మరో పక్క సామాన్యుల వరకు కూడా అనేక మంది ఈ హైడ్రా పేరుతో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే అనేక ఇండ్లు కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనికరం లేకుండా చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు బట్టలు స్కూల్ బుక్కులు కూడా అని చూడకుండా ఎలాంటి ముందస్తు చెప్పకుండా కూడా సడన్గా కూల్చివేయడంపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవారు కావచ్చు, అటు విద్యార్థులు కాలేజీకి వెళ్ళేవారు కావచ్చు, బుక్కులు కాలేజీలు ఏదైనా ఉంటే కూడా ప్రతి ఒక్కటి కూడా మూసీలో గోదావరిని కాదు ప్రవహింపజేసేది, మా రక్తాన్ని మా స్వేదాన్ని ప్రవహింపజేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ చాలా తీవ్రంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆవేదన నిజంగా మాటల్లో కొలవలేనిది, మాటల్లో చెప్పలేనిది. రైట్. ఎస్ రాజేష్, ఏదైతే ఆ బూతులు మనం ఇప్పటివరకు కూడా వినకపోవచ్చు. దాదాపు మేము ఏదైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం మార్పు వస్తుందని అనుకుంటే ఇలాంటి మార్పు వస్తుంది, ఇండ్లను కూల్చివేసే మార్పు వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే మేము అంటే ఈఎంఐలు కట్టుకొని కూడా మేము పర్మిషన్ తీసుకొని ఇండ్లు నిర్మించుకుంటే సడన్గా ఒకేసారి వచ్చి ఇలా కూల్చడం ఏంటి, ఏదైనా ఉంటే మమ్మల్ని పిలిచి అడిగితే మేము తీసుకునే వాళ్ళం కదా అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు లక్షలు పోగు చేసి రూపాయి కూడబెట్టుకొని కూడా ఇండ్లు కట్టుకుంటే ఇలా కూల్చడం ఏంటని కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, ఉదయం ఏదైతే ప్రజాపాలన ఇది ప్రజాభవన్ అని చెప్పిన బేగంపేట ఏదైతే ప్రజాభవన్ ముందు కూడా హైదరాబాదితులు కూడా ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా మేము ఆత్మహత్యలు చేసుకుంటాము, ఇలా హైడ్రా పేరుతో మా ఇండ్లు కూలిస్తే మాత్రం మేము దేనికి వెనకాడమని కూడా ఒక ముందడుగు వేసి అటు కొట్లాడేందుకు కూడా సిద్ధమయ్యారు. అధికారులను సైతం గల్లీలోకి రానివ్వకుండా కూడా బస్తీవాసులు కావచ్చు, అటు కాలనీవాసులు పెద్ద ఎత్తున కూడా పోరుబాట పట్టిరు. రాజేష్, ఉదయ్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మొత్తానికి తెలంగాణ తిరగబడుతుంది ఈ ప్రభుత్వం పైన. హైడ్రా పేరుతో, హైడ్రా బుల్డోజర్ పేరుతో హైదరాబాద్ వాసుల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుందో మనం చూస్తున్నాం. ఉన్న పలంగా ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా అక్కడ బ్యాంకు లోన్లు తీసుకొని అన్ని పర్మిషన్స్ కనుక్కున్న తర్వాత బ్యాంకు లోన్లు ఇస్తాయి. బ్యాంకు లోన్లు ఇచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకుంటే, ఇల్లు కొనుక్కుంటే ఇప్పటికిప్పుడు కూలదొస్తే మా బతుకులు ఏం కావాలి అంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు జనం. సో వాళ్ళకి బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ తెలంగాణ భవన్కు భారీ ఎత్తున కొన్ని వందల సంఖ్యలో క్యూ కట్టారు, వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు.